హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోని చివరి వరకు చూస్తే మీకు చాలా విలువైన సమాచారం అందుతుంది. మధ్యలో ఎవరో కూడా స్కిప్ చేయకండి ప్లీజ్. 2025 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు మన నిత్య జీవితంలో కనుమరుగవుతున్న మన చిన్ననాటి జ్ఞాపకాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. మన డే స్టార్ట్ అయినప్పటి నుండి నైట్ పడుకునే వరకు కూడా ఏదో ఒక ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. కానీ రోజు రోజుకి టెక్నాలజీ పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ పేరుతో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం మొదలైన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ప్రభావం వల్ల ఇటువంటి కాయిన్స్ను మన భవిష్యత్తులో చూడము. అందుకే ఒక నాణెము లేదా నోటు ముద్రించుటకు గల కారణాలు, వాటి యొక్క ప్రత్యేకతను గురించి తెలుసుకుందాం. 3 పైసలను 1971లో, 5 పైసలను 1994లో, 10 పైసలను 1998లో, అలా చివరికి 25 పైసల లోపల కాయిన్స్ను మొత్తం అన్నిటిని కూడా జూన్ 30, 2011 సంవత్సరంలో డిమానిటైజేషన్ అనగా కాయిన్స్ను 25 పైసల లోపల గల నాణెముల అన్నిటిని కూడా రద్దు చేసింది ప్రభుత్వం. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ముద్రించబడిన 2 రూపీస్ కాయిన్ ఇది. మాతా వైష్ణవీదేవి షర్మి బోర్డును 1896లో జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్ స్టేట్ బోర్డు ఏర్పాటు చేశారు. 2012 సంవత్సరానికి ఈ బోర్డు స్టార్ట్ చేసి 25 వసంతాలు సిల్వర్ జూబ్లీ జరుపుకున్న సందర్భంగా దీన్ని 10 రూపీస్ కాయిన్ రిలీజ్ చేశారు. 20 రూపాయల కాయిన్ రూపాయి నాణెంలో అతిపెద్ద కాయిన్. దీన్ని 2019లో ప్రవేశపెట్టారు. మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ 20 రూపాయల కాయిన్ రిలీజ్ చేశారు. 5 రూపాయల కాయిన్స్ ప్రస్తుతం చలామణిలో ఉన్నాయి. ఇవి అందరికీ కూడా తెలుసు. ఢిల్లీలో 19వ కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా రిలీజ్ చేశారు. కువైట్ 100 ఫ్యూల్స్ కాయిన్ ఇది. దీని వాల్యూ వచ్చి ఇండియాలో 27,710.68. నేపాల్ 1 రూపీ కాయిన్. దీనిపై ఎవరెస్ట్ శిఖరం బొమ్మ ఉంటుంది. నేపాల్లో దీన్ని సాగర్మాత అని పిలుస్తారు. దీని వాల్యూ వచ్చి ఇండియాలో 0.62 పైస్. 2 సింగపూర్ డాలర్. దీని వాల్యూ వచ్చి ఇండియాలో 125.69 పైసా. 1 యాన్. ఇది చైనా కరెన్సీ. దీని వాల్యూ ఇండియాలో 11 రూపాయల 65 పైసా. 500 నోట్. దీన్ని 1987లో ప్రవేశపెట్టారు. దీని వెనకతల ఎర్రకోట అంటే రెడ్ ఫోర్ట్ బొమ్మ ఉంటుంది. 200 రూపాయల నోటును 2017 ఆగస్టు 25న అప్పటి ఆర్బీఐ గవర్నర్ అయిన ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకంతో మహాత్మా గాంధీ న్యూ సిరీస్లో సాంచీ స్తూపంతో ప్రవేశపెట్టడం జరిగింది. 100 రూపాయల నోట్లు. ఇవి 1935 సంవత్సరం నుంచి చలామణిలో ఉన్నాయి. జూలై 2018న మహాత్మా గాంధీ న్యూ సిరీస్తో ప్రస్తుతం అందుబాటులోకి ఉన్నాయి. 50 రూపాయల నోట్లు. వీటిని 1996లో ప్రవేశపెట్టారు. 2011లో దీన్ని ముద్రణ ఆపివేశారు. అయినా సరే కొత్త సిరీస్తో హంపీలోని రథ చిత్రముతో లీగల్ టెండర్గా చలామణిలో ఉంది. లీగల్ టెండర్ అనగా ముద్రణ ఆపేసినప్పటికీ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి ఉపయోగించే నోటు. 20 రూపాయల నోటును కొత్త సిరీస్తో 2019 ఏప్రిల్ నుండి ఎల్లోరా గుహలతో ప్రవేశపెట్టడం జరిగింది. 1996లో మహాత్మా గాంధీ సిరీస్తో ప్రవేశపెట్టిన నోట్లలో ఫస్ట్ నోటు ఈ 10 రూపాయల నోటు. అంతకుముందు అంతా కూడా గాంధీ గారి చిహ్నం లేకుండానే నోట్ల ముద్రణ ఉండేది. 5 రూపాయల నోట్ల ముద్రణ అనేది 1996లో గ్రీన్ కలర్లో జారీ చేయడం జరిగింది. ఎప్పుడైతే నాణెముల ముద్రణ ప్రారంభమైందో అప్పుడే నోట్ల ముద్రణ అన్నది నిలిపివేశారు. 2 రూపాయల నోటు. దీన్ని 1943లో ప్రవేశపెట్టారు. 1995 వరకు కూడా అమల్లోనికి ఉంది. భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట. ఈ ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ను 1975లో సోవియట్ రాకెట్ ద్వారా ప్రయోగం చేశారు. అది విజయవంతమైన సందర్భంగా 2 రూపాయల నోటుపై ముద్రించడం జరిగింది. 1 రూపీ నోట్. ఇది 100 పైసలకి సమానం. చలామణిలో ఉన్న అతి చిన్న ఏకైక నోట్ అనమాట. భారత ప్రభుత్వం చేసే ఏకైక నోటు కూడా ఇదే. అన్నిటి మీద కూడా ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటే కేవలం ఈ 1 రూపాయి నోటుపై మాత్రమే ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది. దీనిని ఫస్ట్ టైం 1917 నవంబర్ 30న ప్రవేశపెట్టి 1926లో ముద్రణ ఆపివేశారు. తిరిగి 1940లో ప్రవేశపెట్టి 1994లో ముద్రణ ఆపేశారు. 2015లో ప్రవేశపెట్టి ఇప్పటి వరకు కొనసాగుతున్న ఏకైక నాణెం ఇది. నోటు విలువ 13 భాషల్లో రాసి ఉంటుంది.
భారతదేశంలో 22 అధికార భాషలు ఉంటుండగా 17 భాషలో అక్షర క్రమంలో నోట్లపై ముద్రించబడి ఉంటుంది. సాగర్ సామ్రాట్ ఆయిల్ రిగ్ ఇది. ఇదే ఫ్రెండ్స్, నాకు తెలిసిన నా వద్ద ఉన్న కాయిన్స్ని మీకు పరిచయం చేశాను. అలాగే మీరు కూడా మీ వద్ద ఏమైనా కాయిన్స్ ఉంటే మీ పిల్లలకి చూపించి వాటి గురించి వివరించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు.